సార్ జనరల్లీ డివోర్స్ జరుగుతున్నప్పుడు మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు హస్బెండ్స్ దగ్గర నుంచి. మంత్లీ మాకు 50% కావాలి, 40% కావాలి, లేదంటే సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నిజంగానే లాలో ఇది ఒక రూల్ ఉందా? డివోర్స్ అవుతున్నప్పుడు ఇంత పర్సంటేజ్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని. ఇప్పుడు మెయింటెనెన్స్ మీద చాలామందికి సరైన అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే, మనకు రెగ్యులర్ ప్రాక్టీస్లో అందరూ వచ్చి ఏమంటుంటారు అంటే ఏంటంటే, శాలరీలో 50% ఇస్తారు కదా, లేకపోతే 40% ఇస్తారు కదా, 25% ఇస్తారు కదా అని చెప్పేసి మెయింటెనెన్స్ అని ఇస్తారు కదా అని చెప్పేసి అందరూ చెప్తుంటారు జనరల్గా. సో మెయింటెనెన్స్ అనేది ఎక్కడ కూడా మన భారతదేశంలో పర్సంటేజ్ అనే సిస్టమ్ లేదు ఎక్కడ కూడా. అంటే ఇంత సంపాదనలో కానీ లేకపోతే శాలరీలో కానీ ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అని ఎక్కడ కూడా రాసలేదు. మెయింటెనెన్స్ మీద మనకు ప్రధానంగా వచ్చే విషయం ఏంటి అంటే ఏంటంటే, ఫస్ట్ వైఫ్కి ఎర్నింగ్ కెపాసిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది కోర్టు. ఒకవేళ కనుక వైఫ్కి ఎర్నింగ్ కెపాసిటీ ఉంటే మెయింటెనెన్స్ రాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒకవేళ ఆమె అనేబుల్ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్ అంటే ఆమె కనుక సంపాదించలేని స్థితిలో కనుక ఉంటే ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాలి కంపల్సరీ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చరికి ఏంటంటే దెర్ ఆర్ సమ్ జడ్జిమెంట్స్ ఆర్ వర్కింగ్ ఉమెన్ కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ దో వర్క్ చేస్తున్నా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ శాలరీ తక్కువ ఉంటే, శాలరీ తక్కువ ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వాలని కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. అట్లనే మనకి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మెయింటెనెన్స్ ఎట్లా డిసైడ్ చేస్తారు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి డిసైడ్ చేస్తారు. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తాయి, ఎంతవరకు వచ్చే ఉండే అవకాశం ఉంది అనే దాని మీదనే మెయింటెనెన్స్ అనేది డిసైడ్ చేస్తారు. మెయింటెనెన్స్ అనేది కేస్ టు కేస్, ఒక కేసుకు సంబంధించి ఇంకో కేసుకు మనం అన్వయించడానికి లేదు. సో ప్రతి కేసులో వాళ్ళ సంపాదన ఎంత ఉంది, ఓకే, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అనేది కోర్టు క్యాల్కులేషన్ చేసుకొని దాన్ని బట్టి ఎంతవరకు ఇవ్వచ్చు అనేది చెప్తారు. అందుకనే భారతదేశంలో ఏం చేశారంటే ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక రూల్ ఏం పెట్టిందంటే ఏంటంటే, ఎవరైనా సరే మెయింటెనెన్స్ అడగాలి అంటే, భార్య కానీ భర్త కానీ, ఓకే, మెయింటెనెన్స్ అడగాలి అంటే వాళ్ళిద్దరూ వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది అఫిడవిట్ కోర్టులో సబ్మిట్ చేయాలా. ఓకే, అంటే ఏంది, ఇప్పుడు ఒక అమ్మాయి మెయింటెనెన్స్ అప్లై చేసుకుంది అనుకో, ఆ అమ్మాయి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఆ అమ్మాయి పేరు మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి అప్పులు ఉన్నాయి, ఆమె క్వాలిఫికేషన్ ఏంది, ఆమె మీద ఎవరు డిపెండెంట్స్ ఉన్నారు, ఆమెకి ఏమైనా జబ్బులు ఉన్నాయా, లేకపోతే ఆమెకు ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ వివరిస్తూ ఒక అఫిడవిట్ వేయాలి ఆమె. ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా సేమ్ అఫిడవిట్ వేయాలి. మళ్ళీ ఆయన ఆస్తులు, ఆయన పేరు మీద ఆస్తులు, ఆయన పేరు మీద అప్పులు, ఆయనకున్న లోన్స్, ఆయనకున్న ఫిక్స్డ్ డిపాజిట్స్, షేర్స్, తర్వాత ఆయన సంపాదన ఎంత, ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఏమేమి వస్తుంది అనేది ఇద్దరు కలిసి కంపల్సరీ మనకు మెయింటెనెన్స్ అనే రెండు మెయింటెనెన్స్ పిటిషన్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేస్తే ఈ రెండింటిని జడ్జి గారు బేరీజ్ వేసుకొని వీళ్ళ సంపాదన ఎట్లుంది, వీళ్ళకి ఎంత ఖర్చు ఉంది, వీళ్ళ సంపాదన ఎట్లుంది, వీళ్ళకి ఎంత ఖర్చు ఉంది బేరీజ్ వేసుకొని ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆయన మెయింటెనెన్స్ డిసైడ్ చేసే అధికారం ఆయనకు ఉంటుంది. సో ఒకవేళ కనుక మెయింటెనెన్స్లో కంపల్సరీ మీకు పర్సంటేజే ఉంటే ఇంతగానో మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడన్నా చట్టంలో మెయింటెనెన్స్ ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అంటే అది సింపుల్ క్యాల్కులేషన్ కదా. నీ శాలరీ ఎంత ఉంది, దాంట్లో ఇంత పర్సంటేజ్ ఇచ్చినట్టు అయిపోద్ది కదా. దానికి అసెట్స్ అండ్ లయబిలిటీ వేయటము, లేకపోతే ఆస్తులు అడగటము, అప్పులు అడగటము, లేకపోతే డిపెండెంట్స్ ఎంతమంది అడగటం అవసరం లేదు కదా. కాబట్టి మెయింటెనెన్స్కి వచ్చారికి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏంటంటే, ఎక్కడ కూడా మెయింటెనెన్స్లో ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అని చట్టంలో ఎక్కడా లేదు. సో బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్, బేస్డ్ ఆన్ ద యువర్ సిచ్యువేషన్, నువ్వు గడుపుతున్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే నువ్వు ఉన్న అది దాన్ని బట్టి కోర్టు విల్ డిసైడ్. అది కేసు టు కేసు, ఏ కేసుకి ఆ కేసు సపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ఒక 50,000 జీతం వస్తుంది, ఒక అమ్మాయికి డివోర్స్ ఇస్తున్నాడు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఇద్దరు తన మీద డిపెండ్ అయి ఉన్నారు, తను ఏం సంపాదించట్లేదు. ఒక 20,000 ఆమెకి మంత్లీ ఇవ్వాల్సి వస్తే వాడి శాలరీ అప్పుడు 30,000 నెలకు వచ్చేది. సో అటు ఇచ్చేస్తే రేపు డివోర్స్ తర్వాత వాడు పెళ్లి చేసుకుంటే అప్పుడు పిల్లల్ని ఎలా చూసుకుంటాడు, అప్పుడు పుట్టే పిల్లల్ని ఎలా చూసుకుంటాడు, ఈ మెయింటెనెన్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఆయన ఇవ్వాల్సి వస్తుంది? ఒకవేళ అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత ఆపేయచ్చా? మరి ఇప్పుడు మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు మెయింటెనెన్స్ వరకు ఇప్పుడు మీరు అడిగిన దాని నుంచి ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, ఓకే, అమ్మాయి జాబ్ లేదనుకుందాం, అమ్మాయి ఎప్పుడు జాబ్ చేయలే, ఆమె ఒక డిగ్రీ చదివింది, పెళ్లి చేసేసుకుంది. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అనుకుందాం సపోజ్. తర్వాత కొంతకాలానికి జాబ్ పోయిన తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవలు అయినాయి, ఆ అమ్మాయి పోయి కోర్టులో మెయింటెనెన్స్ వేసేసుకుంది. ఈమె మెయింటెనెన్స్ వేసుకున్న టైంకి అబ్బాయికి జాబ్ లేదు. అప్పుడు అబ్బాయిలందరూ ఏమంటారు కోర్టుకు వచ్చేయి, సార్ నా దగ్గర జాబే లేదు, నేను బతకడమే కష్టం ఉన్నది, మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి చేయాలి సార్ అంటారు అడ్వకేట్ ఆఫీస్కి వచ్చి. ఓకే,
సో ఇక్కడ ఏంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఒక చట్టం. ఓకే, భార్య తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భర్త ఆమెను సాధాల్సిన బాధ్యత ఉంది అనేది చట్టం చెప్తుంది. అప్పుడు భార్య తనని తాను పోషించుకోలేని శక్తిలో ఉన్నప్పుడు, స్థాయిలో ఉన్నప్పుడు భర్తకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా, హై ఎండ్ జాబ్ ఉన్నా లో ఎండ్ జాబ్ ఉన్నా ఆయన కంపల్సరీ ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అది చట్టం. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా వచ్చేసి కొందరు మెయింటెనెన్స్ కోసం జాబులు మానేస్తారు తెలుసా మీకు. భార్య మెయింటెనెన్స్ కేసేస్తుంది, అమ్మ ఆమెకి ఎక్కడ మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుందో అని కావాలని జాబులు మానేస్తారు. నువ్వు జాబులు మానేసినంత మాత్రాన మెయింటెనెన్స్ ఇవ్వద్దు అనే రూల్ ఏం లేదు. ఓకే, నీ పాత శాలరీ ఎంత ఉందో దాన్ని క్యాల్కులేషన్ చేసుకొని నువ్వు నెలకు 50,000 సంపాదిస్తున్నావు అంటే నీ కెపాసిటీ 50,000 సంపాదించే కెపాసిటీ ఉంది అనేది దాని అర్థం కోర్టుకి. అంతే తప్ప నాకు ఇప్పుడు జాబ్ లేదు, రిసెషన్లో ఉన్నా, లేకపోతే ఇంకోటి చెప్పి నేను పైసలు కట్టలేనంటే వర్కౌట్ కాదు. ఓకే, మెయింటెనెన్స్ కోర్టు ఇవ్వటానికి నీకు జాబ్ ఉందా జాబ్ లేదా అన్నికి లేదు. అట్లనే పిల్లలకు కూడా నువ్వు అన్నట్టు పిల్లలకు కూడా ఏంది, పిల్లల దగ్గర వచ్చారు కూడా నీకు జాబ్ లేదు, నా పిల్లలకు తిండి పెట్టడానికి లేదు. ఓకే, బెగ్ బారో అండ్ స్టీల్ అంటాం. అంటే దొంగతనం చేసో లేకపోతే అడక తినో అప్పు చేసో పిల్లల్ని సాధాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఏంటంటే భారతదేశంలో పిల్లల్ని సాధాల్సిన బాధ్యత ఎక్కువ శాతం తండ్రికే ఉంటుంది. నువ్వు జాబ్ చేస్తున్నావా, నీ సంపాదన ఉందా లేదా, నువ్వు బిజినెస్లో లాస్ అయినావా, ఇవన్నీ చెప్పనీకి లేదు. పిల్లలు కనుక వెళ్ళి నాకు మా తండ్రి దగ్గర నుంచి మెయింటెనెన్స్ కావాలని కనుక కేసు వేసుకుంటే ఖచ్చితంగా కట్టాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. ఓకే, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి నేను చెప్పని నీకు లేదు. ఓకే, కాబట్టి మెయింటెనెన్స్ అనేది 18 సంవత్సరాల వరకు కంపల్సరీ కట్టాల్సిన బాధ్యత తండ్రిది. 18 సంవత్సరాల వరకు పిల్లలకి 18 years వచ్చేంత వరకు. మరి ఓన్లీ వైఫ్కి ఇవ్వాలంటే వైఫ్కి అయితే జనరల్గా మెయింటెనెన్స్ అనేది వైఫ్కి అయితే ఆమె ఇంకో పెళ్లి చేసుకునేంత వరకు ఇవ్వాల్సిన బాధ్యత హస్బెండ్కి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కేసు టు కేసు ఏంటంటే డైవోర్స్ టైంలో కూడా మెయింటెనెన్స్ ఆపగలిగే శక్తి, అంటే డైవోర్స్ కనుక మనం గెలిచి దాంట్లో క్రుయాలిటీ జరిగిందని కనుక మనం గట్టిగా ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడప్పుడు మెయింటెనెన్స్ ఆపే అవకాశాలు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. కాబట్టి మెయింటెనెన్స్ మీద అందరికి ఇవన్నీ అపోహలు అన్నట్టు. ఇది నాకు జాబ్ లేదు కాబట్టి నేను కట్టను అట్లుండదు. నీకు జాబ్తో సంబంధం లేదు, నీ డ్యూటీ అది. మళ్ళీ ఉల్టా క్వశ్చన్ ఏమేస్తారు, సార్ నాకు జాబే లేదు ఎక్కడి నుంచి కడతా సార్, కోర్టు కట్టమంటే నేను కట్టాను సార్ అంటాడు. కట్టకపోతే ఏమవుతుంది సార్ అంటాడు. మెయింటెనెన్స్ కట్టకపోతే మిమ్మల్ని ఈ మెయింటెనెన్స్ మొత్తానికే కట్టలేదు అనుకుందాం, సపోజ్ మిమ్మల్ని జైలుకి పంపించే అధికారం కోర్టుకుంటుంది. ఎన్ని ఇయర్స్ సార్ అది కేసు టు కేసుని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి 1 month పంపిస్తారు, ఒక్కొక్కసారి 2 months పంపిస్తారు, ఒక్కొక్కసారి 3 months పంపిస్తారు. పడే కేసులలో ఒక 5%, ఇప్పుడు మార్కెట్లో ఒక 100 కేసులు పడితే ఒక 5% జైలు పోతుంటారు మెయింటెనెన్స్ కట్టక. నిజంగానే మళ్ళీ కట్టాల్సి వస్తుంది, మళ్ళీ కట్టాలి. పిటిషన్ వేసుకున్నప్పుడు మళ్ళీ కట్టాలి. సో కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఎక్కడ కూడా మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది పర్సంటేజ్ బేస్డ్ ఇవ్వరు. బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ మీ ఉండే ఏరియాని బట్టి. ఇప్పుడు ఒక గ్రామంలో ఉంటే ఎంత మెయింటెనెన్స్ అవుతుంది అనేది ఒకటి. తర్వాత సెకండ్ వరంగల్ లాంటి సిటీలో ఉంటే ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటే ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, బాంబే లాంటి సిటీలో ఉంటే ఎంత మెయింటెనెన్స్ అనేది బేస్డ్ ఆన్ ద సిటీని నీ రిక్వైర్మెంట్స్ని బట్టి దాన్ని మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ అమ్మాయి సంపాదిస్తే అబ్బాయి సంపాదించకపోతే? అవును, ఇప్పుడు అది కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో అమ్మాయి సంపాదిస్తూ అబ్బాయి సంపాదించకపోతే అబ్బాయి మెయింటెనెన్స్ తీసుకునే అధికారం, అమ్మాయి దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే అధికారం అబ్బాయికి ఉంటుంది. 100% ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు, కొంతమంది తెలుసు కానీ ఇది అంత పాపులర్ కాదు. ఎందుకంటే మనకు భారతదేశంలో మెయింటెనెన్స్ అనగానే ఎప్పుడు వైఫ్ సైడో ఆడవాళ్ళ సైడో ఆలోచిస్తుంటారు. కానీ మెయింటెనెన్స్ అనేది కనుక ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడు మనం మాట్లాడితే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు పనిచేస్తూ అబ్బాయిలు ఖాళీగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో డ్యూ టు జాబ్ ఫ్లక్చుయేషన్స్ కావచ్చు, లేకపోతే కోర్సులు ఏమన్నా కాలం చెల్లిన కోర్సులు ఏమో ఉంటాయి కదా జనరల్గా, వాటి వల్ల మీరు అబ్బాయిలు కూడా అమ్మాయిల దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అప్లికేషన్స్ కొద్దిగా పెరుగుతున్నాయి మార్కెట్లో. అబ్బాయిలు అమ్మాయిల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం పెరుగుతున్నది మార్కెట్లో. కానీ పాయింట్ చాలా మంది తెలియదు. కాకపోతే మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. కాబట్టి మెయింటెనెన్స్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్లో వాయిస్ వర్సా ఉంటుంది. అంటే
అబ్బాయి పని చేస్తుంటే అమ్మాయి తీసుకోవచ్చు, అమ్మాయి పని చేస్తుంటే అబ్బాయి తీసుకోవచ్చు. ఒకళ్ళు జాబ్లెస్ ఉండి ఒకళ్ళు ఎర్నింగ్ కెపాసిటీ ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు. మెయింటెనెన్స్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్య భర్త అనే అట్లా సంబంధం ఏం లేదు. ఎవరైనా సంపాదించుకునే శక్తి ఉంటే తీసుకోవచ్చు కంపల్సరీ. ఒకవేళ మరి మీరు ఇంకో క్వశ్చన్ కూడా వేయచ్చు, ఇద్దరు సంపాదించకపోతే ఏం సార్ అని. ఇద్దరు సంపాదించకపోతే భర్తనే కట్టాలా? భర్తే కట్టాలా. ఇద్దరు సంపాదించకపోతే భార్య గారికి వేసుకుంటే భర్తే కట్టాలి అట్లా. కాబట్టి ఆ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీ కేస్ టు కేస్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక మెయింటెనెన్స్ సంబంధించి ఒక మంచి ఎక్స్పర్ట్ అడ్వకేట్ని కనుక మీరు సంప్రదించగలిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ భరణంకి మెయింటెనెన్స్కి తేడా ఏంటి సార్? మెయింటెనెన్స్ అనేది ఆ పదంలోనే ఉంది. మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే రెగ్యులర్గా మనం బతకడానికి కావాల్సిన దాన్ని మనం మెయింటెనెన్స్ అంటాం. భరణం అని కానీ మన తెలుగులో భరణం అంటాము, లేకపోతే అలిమోని అంటాము, లేకపోతే కాంపెన్సేషన్ అంటాము. ఇవన్నీ లంసంకి ఇచ్చే అమౌంట్. అంటే ఏదన్నా నీకు అన్యాయం జరిగినప్పుడు, అంటే న్యాయం జరిగినప్పుడు, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఆ పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితంలో నేను ఇంత కోల్పోయినా, సో ఆ కోల్పోయినందుకు నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అనేదాన్ని మనం భరణం అని కానీ అలిమోని అని కానీ లేకపోతే కాంపెన్సేషన్ అని కానీ ఈ పదాలు వాడతాం. అంటే లంసంకి ఇచ్చేదాన్నేమో ఎట్ ఏ టైము సింగిల్గా లంసంకి ఇచ్చేదాన్ని భరణం అని కానీ అలిమోని కానీ ఈ పదాలు వాడతాం. ఎవ్రీ మంత్ ఇచ్చేదాన్ని మనం మెయింటెనెన్స్ అంటాం. అంటే మెయింటెనెన్స్ దానికి అది ఉంటుంది. ఈ అలిమోని కూడా వైఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఇస్తారా కోర్టు? ఎవరైనా అడిగేటప్పుడు అందరూ ఎక్కువనే అడుగుతారు. సో ఎవరు అడిగినంత వాళ్ళు ఏమి ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కోర్టు ఇప్పుడు వైఫ్ ₹1,00,00,000 అడుగుతుంది, భర్త దగ్గర ఉండాలి కదా. సో కోర్టు విల్ లుక్ ఇంటు ద మ్యాటర్. రమ్మా నువ్వు ₹1,00,00,000 అడుగుతున్నావు దేనికి? ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ కట్టగలిగే కెపాసిటీ ఉందా లేదా అని వెరిఫై చేసి కోర్టు పెట్టింది అందుకు కదా. సో వెరిఫై చేసి అది ఇవ్వాలన్నా వద్దా చెప్తుంది. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు అది ఎందుకు అడుగుతున్నావు, రీజన్ ఏముంది, మరి అంత ఆ వ్యక్తికి కెపాసిటీ ఉందా, నీకంత కెపాసిటీ ఉందా, మరి ఆ ₹1,00,00,000 తీసుకున్నంత కెపాసిటీ ఉందా? ఇప్పుడు జనరల్గా కేసులలో ఏం జరుగుతుంటాయి, విడిపోతారు, పిల్లలు ఉంటారు, అప్పటిదాకా నార్మల్ స్కూల్ చదివిస్తుంటారు, కలిసినప్పుడు విడిపోగానే భర్తను సత్తాయిద్దామని తీసుకొచ్చి పెద్ద స్కూల్ వేసేస్తారు. సో దాన్ని లివింగ్ స్టాండర్డ్స్ అంటారు. అంటే నీ స్థాయికి ఏ స్కూల్ సరిపోతుంది, ఎట్లా ఇప్పుడు భర్తను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి పెద్ద స్కూల్ వేయటము, కాస్ట్లీ ఐటమ్స్ అడగటము, ఇట్లన్నీ చేస్తుంటారు. సో దాన్ని నీ స్థాయికి ఏ కెపాసిటీ ఉందో దాన్ని బట్టి కోర్ట్ విల్ గ్రాంట్. నీకు మెయింటెనెన్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏదైనా సరే కోర్ట్ విల్ గ్రాంట్. మెయింటెనెన్స్ మీద రకరకాల జడ్జిమెంట్స్ ఉంటాయి. కానీ నువ్వు నీ కేసుకు సంబంధించి ఏ జడ్జిమెంట్ చూడకు, నీ పరిస్థితులు ఎట్లున్నాయి, నీ సంపాదన ఎట్లుంది, నీ కుటుంబ పరిస్థితులు, నీ భార్య కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయి, వీటినే కన్సిడర్ చేయాలి. అంతే తప్ప మనం మార్కెట్లో ఇన్నయన్నీ కన్సిడర్ చేస్తే వర్కౌట్ కాదు.